ఈస్టర్ అనగా పునరుత్థానము. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఈస్టర్. సిలువకు ఒక నిదర్శనం ఈస్టర్. విధేయతకు సూచన ఈస్టర్. త్యాగానికి ప్రతిఫలమే ఈ ఈస్టర్. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం, తనను తాను తగ్గించుకొనడం, సత్యమును ధరించుకొని ప్రేమను పంచటము సిలువలో దాగిన ముఖ్య అంశాలని చెప్పుకోవచ్చు. ఈస్టర్ క్రైస్తవుల అతిపెద్ద మరియు అత్యంత పవిత్రమైన పండగ. సిలువ వేయబడిన యేసుక్రీస్తు మరణించిన 3వ రోజున అనగా ఆదివారం రోజు తిరిగి ఆయన సమాధి నుండి లేచెను. దీనినే పునరుత్థాన పండగ అంటారు. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో విశ్వాసముతో ఈ పండగను జరుపుకుంటారు. ఆయనలో నిత్య జీవం ఉంది కాబట్టి ఆయనను కొలుస్తారు. ఈస్టరు కొత్త జీవితానికి అనగా ఆధ్యాత్మిక క్రొత్త జీవితాన్ని ప్రారంభించడం, క్రొత్త చిగురు అనే ఆశకు నాంది మరియు పాపాలపై విజయానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం వసంతకాలంలో వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత ఆదివారం నాడు ఈస్టర్ జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చి 22 నుండి ఏప్రిల్ 25 మధ్య ఉంటుంది. ఈస్టర్కి ముందు 40 రోజుల పాటు భక్తులు లెంట్ కాలము, ఉపవాస దీక్షను తమను తాము పాటిస్తూ తమను తాము శుద్ధి చేసుకొని ఆధ్యాత్మికంగా ఈస్టర్ కోసం సిద్ధమవుతారు. ఆదివారం తెల్లవారుజామున చర్చెస్లో ప్రత్యేక ప్రార్థనలు, సూర్యోదయమున ఆరాధనలు నిర్వహిస్తారు. దీన్నే సన్లైట్ సర్వీస్ అని కూడా అంటారు. ఇది ఉదయం 4 గంటలకి మొదలవుతుంది. క్యాథలిక్స్ చర్చెస్లో రాత్రి 10 గంటలకు ప్రార్థనలు ప్రారంభమవుతాయి. ఆయన తిరిగి లేచిన సూచనగా ఒక పెద్ద క్యాండిల్ని వెలిగిస్తారు. దాని ద్వారా అందరి చేతుల్లో చిన్న క్యాండిల్స్ ను వెలిగించుకొని చీకటిని పారద్రోలి వెలుగు నింపుతారు. ఈస్టర్ గుడ్లు కొత్త జీవితానికి చిహ్నమని ఈస్టర్ బన్స్ ను అల్పాహారంగా తీసుకుంటారు. ఇది క్రీస్తు మరణంపై జీవం సాధించిన విజయాన్ని ప్రకటిస్తుంది. కాబట్టి దీనినే పునరుత్థానము అంటారు. ఈస్టర్ పండగ అనేది కేవలం క్రైస్తవ మతపరమైన రోజు మాత్రమే కాదు, ఇది లోకానికి నిత్య వెలుగు. ఇది అందరి పండుగ అని చెప్పుకోవచ్చు. పునరుత్థానం గురించిన కొన్ని వాక్యాలను చూసుకుందాము. యోహాను 20వ అధ్యాయము 1వ వచనము. ఆదివారము ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసెను. ఆదివారం రోజు ఉదయకాలమునే మగ్దలేని మరియ సమాధి యొద్దకు వచ్చి యేసు ప్రభు వారికి సుగంధ ద్రవ్యాలు పూయాలని సమాధి యొద్దకు వచ్చి ఉన్నది. అప్పటికే ఆ సమాధి రాయి తీయబడి ఉన్నదని ఇక్కడ మనకు వచనము మనకు అర్థమవుతుంది. మరి 16వ వచనంలో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. ఆయన మొదటగా మగ్దలేని మరియకు కనబడినట్లుగా మరియు మాట్లాడినట్లుగా ఈ వాక్యాన్ని సూచిస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనములో ఆయన ఇక్కడ లేడు, చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధి నుంచి తిరిగి లేచి ఉన్నాడని, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని లేఖనము నెరవేరునట్లుగా తెలుపబడుచుంది. మరి 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో 54వ వచనము, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్ధ్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణము మరణించి ఉన్నది, దానిపై యేసు ప్రభు వారు విజయాన్ని సాధించారు. అందుకే ఈ వచనము రాయబడినట్లుగా తెలుసుకుంటున్నాము. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో ఏలనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అవినీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే మన కోసము శ్రమపడ్డాడు. అంటే ఆయన శరీరములో ఎంతగా బాధ నొందినను ఆత్మ విషయములో ఆయన మనందరి కోసం పాపముల నిమిత్తము ఆయన అనుభవించిన శిలువ శ్రమలు ఒక్కసారే ఈ శ్రమపడి మనందరికీ నిత్య జీవాన్ని కలగజేశాడు. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 20వ వచనములో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చును కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. అంటే దేవుడు యేసుక్రీస్తు వారి జననము ఒక అద్భుతమే,
మరి ఆయన మరణము ఒక అద్భుతమే, మరి ఆయన పునరుత్థానం కూడా ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చు. అయితే ఆయన పునరుత్థానము మనిషిలా జన్మించి ఆయన మృతి పొందడమే ఈ శిలువ శ్రమలకు దగ్గరగా సూచిస్తుందని మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు పునరుత్థానము క్రైస్తవ చరిత్రలో ఒక కీలకమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇది అతని దైవత్వాన్ని నిరూపిస్తుంది. శతాబ్దాల క్రితం చేసిన ప్రవచనాలను నెరవేర్చుటకు అంతిమ రుజువు అని చెప్పుకోవచ్చు. మరణం అనేది అంతం కాదని, ఆత్మకు విముక్తి అని, పునరుద్ధరణకు అవకాశం ఉందని నిరూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ఇది గొప్ప పండుగ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఈస్టర్ పండుగకు ప్రాముఖ్యత ఏమిటంటే, శారీరక విషయంలో మనం ఎంతగా కృంగిపోయినప్పటికీ ఆత్మ విషయంలో మనము బలపడటానికి దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. ఆ బలం ఇవ్వటానికి దేవుని యొద్ద మనము అంతర్గతంగా మనము దేవునిలో ఎదగటానికి దేవుడు ఈ 40 రోజుల శ్రమ దినాన్ని మనకిచ్చాడు. ఈ 40 రోజు శ్రమ దినములో మనము అత్యధికంగా దేవునిలో గడపడం వల్ల మనము శారీరకమైన ఈ ఉపవాసాన్ని మనిషి రొట్టె వలనే కాదు దేవుని మాట వలన బ్రతుకుతాడని వాక్యం చెలవిస్తుంది. కాబట్టి మనము ఆహారాన్ని తిని బలపడడం కన్నా వాక్యమే దేవునికి ఆధారం చేసుకొని మనము ఆ వాక్య ఆధారముతోని జీవించటానికి మనము ఈ ఉపవాసాన్ని గడుపుతాము. ఉపవాసము ఈ 40 రోజుల ఉపవాసములో మనం దేవుని లేఖనాలను ధ్యానిస్తూ దినదినము వాక్యంలో ఎదుగుతూ గడుపుతుంటాము. కాబట్టి ఆయనలో బలపడడానికి, ఆయనలో జీవించటానికి, ఆయనలో నిత్య జీవంగా వెలగడానికి ఆయన మనకు ఈ ఈస్టర్ పండుగను ఇచ్చారు. ఈస్టర్ పండుగ అనేది ఒక చిగురు వంటిది. అంటే ఇది వసంతకాలంలో వస్తుంది కాబట్టి వసంతకాలపు చిగురును సూచిస్తుంది. భూమిలో ఏదైనా విత్తనం మనం వేసినప్పుడు ఆ విత్తనము ఎలా మొలకెత్తుతుందో అలాగే ఆ విత్తనము తనకు తానుగా చనిపోయి మరి మళ్ళీ కొత్త జీవాన్ని ఇచ్చి ఇతరుల కోసం ఎలాగైతే ఫలాలను దయచేస్తుందో అదే రీతిగా దేవుడు కూడా తన శరీరాన్ని శ్రమల కాలంలో తన శరీరాన్ని మనకు దారిపోయటం జరిగింది. ఈస్టరు శుభసూచకంగా చేసుకోవాలి అంటే మనము ఈ 40 రోజుల ధ్యానములో ఆయనతో గడపడం వల్ల, ఆయనతో నడవడం వల్ల, ఆయన మంచి సుగుణాలను మనము ధరించడం వల్ల ఇతరుల కోసం కాకుండా మనలో ఉన్న శారీరకమైన బలహీనతలను అణుచుకొని అసూయ, ద్వేషము, మరి ఇతరుల మీద పగ పెంచుకోవడం లాంటి వాటినన్నింటినీ మనము శరీరములో చంపుకొని ఆధ్యాత్మికంగా మనం ఎదగడమే మనము ఈ శ్రమలను అనుభవించిన వారంగా ఉంటాము. మనము దేవుని ప్రేమను ఇతరులకు రుచి చూపగలుగుతాము. దేవుని ప్రేమ, దేవుడు తన ప్రాణాన్ని ఎలా మన కోసం అర్పించాడో ఈస్టర్ పండగ చాలా గొప్పగా చేసుకుంటారు. ఎందుకంటే బైబిల్ రీతిగా చెప్పేది మనకు ఒక క్రిస్మస్, ఒక ఈస్టర్ 2 పండుగలు మాత్రమే ఉంటాయి క్రైస్తవులకు. క్రైస్తవులు చేసుకునే మొదటి పండుగను మనము ఎంతో గొప్పగా చేసుకుంటాము. క్రిస్మస్ అనేది అందరికీ గొప్ప పండుగే, కానీ ఈస్టర్ అనేది ఒక 40 రోజుల ముందు నుంచి తమకు తాము సమర్పించుకొని దేవునికి ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే తమకు వచ్చినటువంటి సమస్యలను కానీ, తమకు ఎదుర్కొనవలసిన సమస్యలు కానీ ఏవైనా ఉన్నప్పుడు ఒక ప్రణాళిక ద్వారా దేవుడు ఎలాగైతే అడుగు వేయమంటున్నాడో దేవునితో సహవాసం చేస్తూ మాట్లాడుతూ మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ 40 రోజుల్లో మనము సిద్ధపరచుకున్నప్పుడు ఆత్మీయకంగా మనం ఎంతో ఎదుగుతామని ఈస్టర్ పండుగ మనకు ఎంతో ఈస్టర్ని అనేక సంఘాల్లో అనేక రీతులుగా జరుపుకుంటారు. ఆ చీకటి నుండి వెలుగు వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ముఖ్యంగా క్యాథలిక్స్ అయితే మొత్తంగా చర్చెస్నంతా చీకటి చేసి అందులో ఒక పెద్ద క్యాండిల్ని ఫాదర్ వెలిగించి తర్వాత చిన్న క్యాండిల్స్ అందరూ పంచుకొని దాని ద్వారా వెలుగును నింపుతారు. అదే విధంగా దేవుడు ఈ లోకానికి వెలుగిచ్చుటకు వచ్చాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన ఈ లోకములో వెలుగు నింపుటకే వచ్చాడు. కాబట్టి ప్రత్యేకించి దీన్ని సిలువ మరణము ఈస్టర్కి విజయము కలిగిందని చెప్పుకోవచ్చు. యేసు ప్రభు వారు
శ్రమలను మనం ధ్యానిస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఆ శ్రమలలో యేసు ప్రభు వారు ఆధ్యాత్మికంగా ఎలాంటి విజయాన్ని పొందగలిగాడో, ప్రజల కోసం ఎలా తనను తాను అర్పించుకున్నాడో, క్రైస్తవులందరూ అలాగే ఆయన యందు దృష్టి ఉంచి అదే రీతిగా నడుచుకోవలసిందిగా దేవుడు మనకు వాక్య రీతిగా తెలియజేస్తున్నాడు. ఈస్టర్ రోజు కొన్ని సంఘాలలో తెరవబడిన సమాధిని ఏర్పాటు చేస్తారు. ఆ తెరవబడిన సమాధి నుండి యేసు ప్రభు వారు తిరిగి లేచినట్టుగా మనకు చూపిస్తారు. మరియు పిల్లల ప్రోగ్రామ్స్ మరియు ఎన్నో ఆధ్యాత్మికానికి సంబంధించిన వాక్యోపదేశం ఉంటుంది. మరి అక్కడ సాక్రిమెంట్ అంటే యేసు ప్రభు వారు చివరిగా ఇచ్చినటువంటి మరి ద్రాక్ష రసాన్ని, రొట్టెను ఇవ్వడం జరుగుతుంది. ఆయన జ్ఞాపకార్థం దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు అందరూ ఉత్సాహంగా సంతోషంగా వస్తారు. ఈస్టర్కి ప్రతీకగా బాయిల్డ్ ఎగ్ను వాడతారు, మరియు ద్రాక్ష పళ్ళను తీసుకుంటారు, మరియు బన్స్ను పంచుకుంటారు. మరి ఇతర దేశాల్లో కూడా ఇలాగే బన్స్ను పంచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆయన సమాధి గెలిచినాడనేసి, మృతుల్లో నుండి లేపబడ్డానని, మృత్యుంజయుడయ్యాడనేసి, పునరుత్థానుడయ్యాడనేసి ఆయనను స్తుతిస్తూ స్తోత్రిస్తూ హల్లెలూయా పాటలు పాడతారు. ప్రతి చర్చెస్లో అనేక రకాలైన పాటలను అనేక భాషల్లో పాడుకుంటారు. అయితే మనం ఒక తెలుగు పాటను విందాము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగెడెను, అందువేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు, అందువేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు, తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి, తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసు ప్రభు వారి శిలువ మరణంలో ఆయన పడిన బాధ వేదనను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరొక పాటను విందాము. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా, బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి, బాసిల్లెను సిలువలు పాపక్షమా. దోషము చేసినది నేనే కదా,
మోసముతో బ్రతికిన నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం, బాసిల్లెను సిలువలో పాపక్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపమిగానే నార్జించినది, పాపము చేసి గడించితి మరణం, శాపమిగానే నార్జించినది, కాపరివైనను బ్రోచితివి, కాపరివైనను బ్రోచితివి, బాసిల్లెను సిలువలో పాపక్షమా. నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగే, నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగే, క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో, బాసిల్లెను సిలువలో పాపక్షమా. ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నామదికి, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని, బాసిల్లెను సిలువలో పాపక్షమా. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగడిన ప్రభుడవని, నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగడిన ప్రభుడవని, నమ్మితి నీ పాదంబులని, నమ్మితి నీ పాదంబులని, బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభో నీ దివ్య క్షమ, బాసిల్లెను సిలువలో పాపక్షమా.